ఏ విధంగా ఈ ఆపరేషన్ ఎక్కడ జరిగింది? ఈ ఆపరేషన్ ఏంటంటే, ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్లో ఎక్కడ ఏ విధంగా జరిగింది చూడండి. ఏప్రిల్ 22 తర్వాత చాలా సంసిద్ధంగా చాలా ప్లాన్డ్గా జరిగిన అటాక్ అనమాట. ఈ అటాక్ ఎలా జరిగిందంటే, ఇప్పుడు పాకిస్తాన్లో ఇప్పుడు అంతకు ముందు జరిగిన 2 సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది చాలా తీవ్రమైన అటాక్. ఒకటే ఒక విషయంలో, ఏ విషయంలో అంటేనండి ఇది పీఓకేకే పరిమితం కాలేదు, ఇది పాకిస్తాన్లో కూడా జరిగింది అనడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా దీన్ని ధృవీకరించిందనమాట. ఈ పీఓకేలో ముజఫరాబాదు, గుల్పూరు, సియాల్కోటు, ఇక్కడ అక్నూర్ లాంటి చోట జరిగింది ఈ పీఓకేలో తీవ్రవాదులు ఉన్నారు అక్కడ. ఓకే, కానీ చాలా ఫోర్టిఫైడ్ అనమాట, చాలా కంచు కోటగా మాదిరిగా ఉంటుంది పంజాబ్ ప్రావిన్స్. ఇక్కడ చిక్మూరు, బహవల్పూరు, మురిద్కే, కోట్లీ, సియాల్కోట్ 5 స్థావరాలు, 4 స్థావరాలు పీఓకేలో ఉంటే 5 స్థావరాలు మనకి పాకిస్తాన్లో ఉన్నాయండి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నాయి, ఇస్లామాబాద్ దగ్గరలో ఉన్నాయి. ఇది ఏం జరిగిందంటే ఇక్కడ ఎందుకు ఎవరిని టార్గెట్ చేసిందంటే ఈ భారత ఆయుధాలు, ఈ జెట్ ఫైటర్లు దేంటని బహవల్పూర్. ఇక్కడ ఏముందంటే బహవల్పూర్ అనేది వీడు జైషీ మహమ్మద్ చీఫ్ ఉంటారు, మహమ్మద్ అజహార్, చాలా డేంజరస్ టెర్రరిస్టు. వాడి హెడ్ క్వార్టర్ ఇక్కడ 30 మంది తీవ్రవాదులు దాక్కున్నారని తెలిసిందనమాట. అందువల్ల బహవల్పూర్ హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళి కొట్టేసిందండి. ఇది ముల్తాను, లాహోర్కి దగ్గరలో ఉంది. చూడండి అక్కడ ఎంత సాహసం చేసినట్టు భారతదేశం మనకు తెలుస్తుంది. ఇక్కడ మహమ్మద్ అజహార్ని టార్గెట్ చేసేసింది. తర్వాత ఇక్కడ రెండోది ఏంటంటే మురిద్కే, ఈ లాహోర్ సమీపంలో ఉన్నది. ఈ మురిద్కే అనేది లాహోర్ కేవలం 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మురిద్కే భారత సరిహద్దుకి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. ఈ మురిద్కే లాహోర్ అంటే 2వ అతిపెద్ద సిటీ. ఇక్కడ మిసైల్ సిస్టమ్, యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. అయినా భారత్ జట్లు వెళ్ళి మురిద్కేని ఎందుకు టార్గెట్ చేసినాయి అంటే, ఈ హఫీజ్ సయ్యద్ అనేవాడు ఉంటాడు, లష్కర్ ఈ తోయిబా, వీడు మాస్టర్ మైండ్ పహల్గామ్ అటాక్కి. వీడు ఏంటంటే ఈ లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టరు, అదేవిధంగా ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే హెడ్ క్వార్టర్ ఇక్కడ లాహోర్ దగ్గర ఉన్నాయి, మురిద్కే దగ్గర ఉన్నాయి. దాన్ని టార్గెట్ చేశారు. పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ప్రపంచం నిర్ఘాంతపోయింది, పాకిస్తాన్ నిర్ఘాంతపోయిందండి. దీంతోపాటు ఈ సియాల్కోట్, కోట్లీ ఈ ప్రాంతం అనమాట, ఇది చాలా చాలా ఫోర్టిఫైడ్ సిటీ అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇది అంటే వీళ్ళు ఈ పీఓకేలో ఉన్న 4 స్థావరాలను అటాక్ చేస్తే పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది పంజాబ్ ప్రావిన్స్ దగ్గర, అక్కడికి వెళ్ళి అటాక్ చేయడం జరిగింది అనేది మనకి సుస్పష్టం అవుతుందన్నమాట. ఇది చూడండి ఎంత దట్టమైన, ఎంత దారుణంగా ఈ పరిస్థితి ఉంటుందో చూసుకోండి. ఇది ఒక హిమాలయ ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. ఇది దుర్భేద్యమైనది. ఏదో ప్లేన్ ఇలా వెళ్ళి కాదు, ప్లేన్ ఎక్కడికి వెళ్తుందో చాలా ప్రమాదకరంగా జెట్ ఫైటర్స్ మాత్రం ఉపయోగించారు, మిసైల్స్ ఉపయోగించారు అనేది మనకు తెలుస్తుందన్నమాట ఇప్పటివరకు. ఇప్పుడు భారత ఆర్మీ మనకు ఒక రిలీజ్ చేసిందనమాట ఒకటి. ఇదిగోండి భారత ఆర్మీ ప్రెస్ రిలీజ్, ఆపరేషన్ సింధూర్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ప్రిసిషన్ స్ట్రైక్ అట్ టెర్రరిస్టిక్ క్యాంప్స్ అని. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ఊహాగానాలు కాదండి, భారతదేశ ఆర్మీ ఒక ప్రెస్ రిలీజ్ చేసేసింది. ఇదిగో ప్రపంచానికి రిలీజ్ చేసేసింది. ఇదిగో 1:44 పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో న్యూఢిల్లీలో రిలీజ్ చేసింది. ఇక్కడ చాలా ఒక మంచిది ఉందన్నమాట. ఏ లిటిల్ వైల్ ఎగో ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్డ్ ఆపరేషన్ సింధూర్ హిట్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్ అండ్ పీఓకే ఫ్రమ్ వేర్ టెర్రరిస్ట్ అటాక్స్ ఎగెన్స్ట్ ఇండియా హ్యావ్ బీన్ ప్లాన్డ్ అండ్ డైరెక్టెడ్. ఇదిగోండి ఆల్ టుగెదర్ 9 టెర్రరిస్ట్ సైట్స్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ అనమాట. ఇంతవరకు 9 టెర్రరిస్ట్ సైట్స్ మేము టార్గెట్ చేసేసాం అని 1:45 రిలీజ్ చేసింది. ఇంతటితో ఆగలేదండి, చాలా అద్భుతంగా ప్రపంచానికి చెప్తుందనమాట భారత ఆర్మీ. ఏమని చెప్తుందంటే, మా సార్వభౌమత్వం మీద, మా స్త్రీల మీద, మా స్త్రీల కట్టుబొట్లు సౌభాగ్యం మీద అటాక్ చేసిన వాళ్ళని ఎంత అంటే 3 పదాలు జాగ్రత్తగా ఉపయోగించిందండి. ఓకే, అవర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఫోకస్డ్, చాలా జాగరూకత, ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాం. తర్వాత అండ్ మెజర్డ్, చాలా లెక్క పెట్టి కొట్టాం, క్యాలిక్యులేటెడ్గా అని చెప్తుంది. మూడోది నాన్ ఎస్కలేటరీ, ఇది ప్రపంచానికి చెప్తుందనమాట. మేము పాకిస్తాన్ ప్రొవోక్ చేయడానికి కాదు, ప్రొవోక్ చేయడం ఫర్దర్ యుద్ధాన్ని కాకుండా చేశాం, ఓన్లీ టెర్రరిస్ట్ సైట్లే చేశాం. పాకిస్తాన్ ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వారి ఇన్స్టాలేషన్స్ ఏది కూడా
మేము కొట్టలేదు అని ఒక అద్భుతమైన ప్రెస్ రిలీజెస్ భారతదేశం ఊహాగానాలకి తావివ్వకుండా రిలీజ్ చేసేసిందండి.